Hi everyone, this is Ramesh. Welcome back to Ramesh Sir Maths class. త్వరలో పబ్లిక్ ఎగ్జామ్స్ అయిపోతున్న 10th క్లాస్ విద్యార్థుల కోసం ఒక రివిజన్ సిరీస్ని స్టార్ట్ చేశాం కదా. ఆ రివిజన్ సిరీస్లో మనం మోస్ట్ ఎక్స్పెక్టెడ్ 1 మార్క్ క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ని ఆల్రెడీ ఫినిష్ చేయడం జరిగింది. అలాగే 4 మార్క్ క్వశ్చన్స్లో కూడా 3 చాప్టర్స్ నుంచి డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు వాటిలో ఏదైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ అన్నింటిని కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడ నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 4లో భాగంగా ఇంట్రడక్షన్ టు ట్రిగనామెట్రీ అనే చాప్టర్లోని మోస్ట్ ఎక్స్పెక్టెడ్ 4 మార్క్ క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలని డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ వన్, prove that square root of 1 plus sin a by 1 minus sin a equal to secant a plus tan a. ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకి ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా ఒకటి ఉంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి అడగడానికి అవకాశం ఉంది. ఓకే, దీన్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ మనం LHS తీసుకుని RHS ని రాబడదాం. ఇక్కడ LHS లో ఏముంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ sin a బై 1 మైనస్ sin a. మనం 9th క్లాస్ ఫస్ట్ చాప్టర్ లో రేషనలైజేషన్ గురించి నేర్చుకున్నాం. రేషనలైజింగ్ ద డినామినేటర్ ఆఫ్, రేషనలైజింగ్ ద న్యూమరేటర్ ఆఫ్ అని. ఇక్కడ మనకి డినామినేటర్ ని రేషనలైజేషన్ చేసినట్లయితే, అంటే ఇక్కడ 1 మైనస్ sin a ఉంది, దానికి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ 1 ప్లస్ sin a అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం న్యూమరేటర్ ని డినామినేటర్ ని 1 ప్లస్ sin a తో మల్టిప్లై చేసినట్లయితే, అంటే ఇక్కడ డినామినేటర్ లో ఉన్న ఎక్స్ప్రెషన్ యొక్క సైన్ ని మార్చేస్తాం. అంటే ఇక్కడ 1 మైనస్ sin a ఉంటే ఇక్కడ 1 ప్లస్ sin a, 1 ప్లస్ sin a బై 1 ప్లస్ sin a. దీనివల్ల దీని వాల్యూలో ఏ విధమైన మార్పు ఉండదు, ఎందుకంటే మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తామో అదే నెంబర్తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఫైనల్గా ఇదే ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి న్యూమరేటర్స్ అబ్జర్వ్ చేసినట్లయితే 1 ప్లస్ sin a 1 ప్లస్ sin a రెండు సేమ్ ఎక్స్ప్రెషన్స్. x ఇంటూ x x స్క్వేర్ అవుతుంది కదా, అలాగే 1 ప్లస్ sin a ఇంటూ 1 ప్లస్ sin a ఏమవుతుంది? 1 ప్లస్ sin a హోల్ స్క్వేర్ అవుతుంది. ఒకసారి డినామినేటర్ని అబ్జర్వ్ చేసినట్లయితే 1 మైనస్ sin a ఇంటూ 1 ప్లస్ sin a, సైన్ మారింది. చూడడానికి ఎలా ఉంది? a మైనస్ b ఇంటూ a ప్లస్ b లా ఉంది. కాబట్టి దీన్ని a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అని రాయొచ్చు. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ 1 ప్లస్ sin a, దీన్ని ఇలాగే ఉంచుదాం ఏ విధమైన మార్పు చేయకుండా. అలాగే డినామినేటర్ లో 1 అని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది? 1 వస్తుంది. sin a అని స్క్వేర్ చేస్తే sin స్క్వేర్ a వస్తుంది అనమాట. మనం ఈ ట్రిగనామెట్రీ చాప్టర్ లో ఒక 3 ఐడెంటిటీస్ నేర్చుకుంటాం. వాటిలో ఫస్ట్ ఐడెంటిటీ ఏంటంటే sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a ఈక్వల్ టు 1 అన్నమాట. దీనిలో మనం ఈ sin స్క్వేర్ a ని RHS లో ట్రాన్స్పోజ్ చేసాం అనుకోండి. ఇప్పుడు LHS లో ఏముంటది? cos స్క్వేర్ a ఉంటది. 1 మైనస్ sin స్క్వేర్ a అవుతుంది కదా, మైనస్ sin స్క్వేర్ a అవుతుంది కదా, 1 మైనస్ sin స్క్వేర్ a. అంటే ఇక్కడ మనం cos స్క్వేర్ a ప్లేస్ లో 1 మైనస్ sin స్క్వేర్ a అని రాసుకోవచ్చు, 1 మైనస్ sin స్క్వేర్ a ప్లేస్ లో cos స్క్వేర్ రాసుకోవచ్చు. ఇక్కడ డినామినేటర్ మనకు 1 మైనస్ sin స్క్వేర్ a ఉంది కాబట్టి దాని ప్లేస్ లో నేను cos స్క్వేర్ a రాస్తున్నాను. sin a హోల్ స్క్వేర్ బై cos స్క్వేర్ a. ఇక్కడ మనకి న్యూమరేటర్ కి స్క్వేర్ ఉంది, డినామినేటర్ కి స్క్వేర్ ఉంది. కాబట్టి స్క్వేర్ రూట్ తీసేస్తే రెండు స్క్వేర్లు పోయినట్లయితే మనకి ఏముంటుంది? 1 ప్లస్ sin a బై cos a ఉంటుంది మనకి. ఈ cos అనేది 1 ని డివైడ్ చేస్తుంది, sin a ని డివైడ్ చేస్తుంది. కాబట్టి సెపరేట్ గా డివైడ్ చేసినట్లయితే దిస్ ఈక్వల్ టు 1 బై cos a ప్లస్ sin a బై cos a. 1 బై cos a అంటే ఏంటి? secant a కదా, secant a ప్లస్ sin బై cos అంటే tan a. ఇదే కదా మనం ప్రూఫ్ చేయాల్సింది. ఈక్వల్ టు RHS, hence proved. Okay, next second question, prove that sin a plus cosecant a whole square plus cos a plus secant a whole square equal to 7 plus tan square a plus cot square a. ఇది కూడా మనం LHS తీసుకుందాం. ఫస్ట్ LHS లో ఏముంది? ఇక్కడ LHS ఈక్వల్ టు sin a plus cosecant a whole square plus cos a plus secant a whole square. ఒకసారి
దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లా ఉంది కాబట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాను ఉపయోగించి ఎక్స్పాండ్ చేసినట్లయితే ఏ స్క్వేర్ అంటే సైన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే కోసికంట్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ సైన్ ఏ ఇంటూ కోసికంట్ ఏ. అట్లానే ఈ ఎక్స్ప్రెషన్ కూడా మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లో ఉంది కదా, కాబట్టి దాన్ని కూడా మనం ఎక్స్పాండ్ చేసినట్లయితే ఏ స్క్వేర్ అంటే ఇక్కడ కాస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే సీకంట్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab 2 కాస్ ఏ ఇంటూ సీకంట్ ఏ. దిస్ ఈక్వల్ టు సైన్ ఏని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. కోసికంట్ ఏని స్క్వేర్ చేస్తే కోసికంట్ స్క్వేర్ ఏ అవుతుంది ప్లస్ 2 సైన్ ఏ. ఇక్కడ మనం కోసికంట్ ఏ అనేది సైన్ యొక్క రెసిప్రోకల్ కాబట్టి దాన్ని ఎలా రాయొచ్చు, 1/sin ఏ అని రాయొచ్చు. అలాగే ఇక్కడ మనం కాస్ ఏని స్క్వేర్ చేస్తే కాస్ స్క్వేర్ ఏ, సీకంట్ ఏని స్క్వేర్ చేస్తే సీకంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2 ఇంటూ కాస్ ఏ ఇంటూ సీకంట్ ఏ అనేది కాస్ యొక్క రెసిప్రోకల్ కాబట్టి 1/cos ఏ అని రాయొచ్చు అనమాట. సైన్ ఏ గెట్స్ క్యాన్సిల్, కాస్ ఏ గెట్స్ క్యాన్సిల్. మనకి సైన్ స్క్వేర్ ఏని కాస్ స్క్వేర్ ఏని యాడ్ చేస్తే 1 వస్తుందని తెలుసు కాబట్టి ఐడెంటిటీ ట్రైనామెట్రిక్ ఐడెంటిటీ ప్రకారం ఆ రెండింటిని దగ్గర రాస్తున్నాను. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ నెక్స్ట్ కోసికంట్ స్క్వేర్ ఏ అండ్ సీకంట్ స్క్వేర్ ఏ. మరొక 2 ఐడెంటిటీస్ ఉన్నాయి కదా, ఏంటంటే అవి సీకంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 ఒకటి ఉంది. అలాగే కోసికంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. ఇవి కూడా మనకి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ కదా, వీటిని ఉపయోగించుకున్నట్లయితే ఇప్పుడు మనం ఈ టాన్ స్క్వేర్ ఏని ఆర్హెచ్ లో ట్రాన్స్పోజ్ చేసాం అనుకోండి, అప్పుడు ఇక్కడ ఏముంటుంది, సీకంట్ స్క్వేర్ ఏ ఉంటుంది. అదేమవుతుంది 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ అవుతుంది. అలాగే ఈ కాట్ స్క్వేర్ ఏని ఆర్హెచ్ లో ట్రాన్స్పోజ్ చేసాం అనుకోండి, ఇక్కడ ఏముంటుంది, కోసికంట్ స్క్వేర్ ఏ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనం సీకంట్ ఏ ప్లేస్ లో 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ రాయొచ్చు, కోసికంట్ స్క్వేర్ ఏ ప్లేస్ లో 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ రాయొచ్చు. కాబట్టి ఇక్కడ కోసికంట్ స్క్వేర్ ఏ ప్లేస్ లో మనం ఏం రాయొచ్చు, 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అని రాయొచ్చు. ప్లస్ సైన్ కట్ అవ్వడానికి 2 ఇంటూ 1 ఏమవుతుంది, 2 అవుతుంది. ప్లస్ ఆల్రెడీ సైన్ స్క్వేర్ ఏ ఇక్కడ రాసేసాం కాబట్టి ఇప్పుడు సీకంట్ స్క్వేర్ ఏ గురించి మాట్లాడదాం. సీకంట్ స్క్వేర్ ఏ ప్లేస్ లో ఏం రాయొచ్చు, 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ రాయొచ్చు. 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ప్లస్ ఇక్కడ 2 ఇంటూ 1 ఏమవుతుంది, 2 అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు దీని ప్లేస్ లో మనం ఏం రాయొచ్చు, 1 రాయొచ్చు కదా, 1. ఎందుకంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 ప్లస్ ఇక్కడ 1 ఉంది ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ఉంది ప్లస్ ఇక్కడ 2 ఉంది ప్లస్ మళ్ళీ ఇక్కడ 1 ఉంది ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ఉంది ప్లస్ 2 ఉంది. ఓకే, ఒకసారి నంబర్స్ అన్ని యాడ్ చేసాం అనుకోండి, 1 ప్లస్ 1 2 ప్లస్ 2 4 5 ప్లస్ 2 ఎంత అవుతుంది, 7 అవుతుంది. అంటే 7 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ఉంది కదా, టాన్ స్క్వేర్ ఏ ప్లస్ ఇక్కడ కాట్ స్క్వేర్ ఏ ఉంది. ఒకసారి ఆర్హెచ్ఎస్ అబ్జర్వ్ చేయండి, అదే కదా మనం ప్రూఫ్ చేయాల్సింది, ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్, హెన్స్ ప్రూవ్డ్ అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, ప్రూవ్ దట్ 1 ప్లస్ సీకంట్ ఏ బై సీకంట్ ఏ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఏ బై 1 మైనస్ కాస్ ఏ. ఓకే, ఇక్కడ మనం ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఏముంది మనకి, 1 ప్లస్ సీకంట్ ఏ బై సీకంట్ ఏ. ఇట్లాంటివి ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే వీటిని సైన్ కాసుల్లోకి మార్చేసుకోవాలన్నమాట. ఇక్కడ 1 ప్లస్ సీకంట్ ఏ మీన్స్ 1 బై కాస్ ఏ బై ఇక్కడ సీకంట్ ఏ ప్లేస్ రాయొచ్చు 1 బై కాస్ ఏ అని రాయొచ్చు. ఓకే, పైన మనం ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ బై 1 పెట్టుకోండి, కాస్ ఏ ఇంటూ 1 అంటే కాస్ ఏ ప్లస్ 1 ఇంటూ 1 ఏమవుతుంది 1 బై ఇక్కడ కాస్ ఏ ఉంటుంది. ఇక్కడ కూడా మనకి ఏముంటుంది 1 బై కాస్ ఏ ఉంటుంది. ఇక్కడ మనకి రెండిట్లోని డినామినేటర్ లో కాస్ ఏ ఉంది కదా, కాస్ ఏ కట్ చేస్తున్నాను
ఇంకేముంది ఇక్కడ మనకి cos a ప్లస్ 1 అన్న 1 ప్లస్ cos a అన్న ఒకటే కదా, 1 ప్లస్ cos a అని రాస్తాను. డినామినేటర్ లో 1 ఉంది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం, న్యూమరేటర్ ని రేషనలైజేషన్ చేద్దాం. న్యూమరేటర్ లో ఏముంది మనకి 1 ప్లస్ cos a ఉంది కాబట్టి 1 మైనస్ cos a తో న్యూమరేటర్ ని డినామినేటర్ ని మల్టిప్లై చేసినట్లయితే 1 మైనస్ cos a బై 1 మైనస్ cos a. ఇప్పుడు న్యూమరేటర్ ని అబ్జర్వ్ చేయండి, a ప్లస్ b ఇంటూ a మైనస్ b కాబట్టి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అని రాయొచ్చు. అంటే 1 స్క్వేర్ మైనస్ cos a స్క్వేర్ అని రాయొచ్చు బై 1 ఇంటూ 1 మైనస్ cos a 1 మైనస్ cos a అవుతుంది. ఎందుకంటే 1 తో మల్టిప్లై చేసినప్పుడు దాని వాల్యూ మారదు కాబట్టి. ఓకే, దిస్ ఈక్వల్ టు 1 అని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది 1, cos a స్క్వేర్ చేస్తే cos స్క్వేర్ a అవుతుంది బై డినామినేటర్ లో 1 మైనస్ cos a అవుతుంది. ఇంతకు ముందు నేర్చుకున్న మనం ఐడెంటిటీ sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a ఈక్వల్ టు 1 యూజ్ చేసుకున్నట్లయితే ఇక్కడ cos స్క్వేర్ a ని RHS లో ట్రాన్స్పోజ్ చేసాం అనుకోండి, sin స్క్వేర్ a ఉంటుంది ఇక్కడ LHS లో, ఇక్కడ ఏమో 1 మైనస్ cos స్క్వేర్ a అవుతుంది. ఒక్కొక్కసారి మనకి న్యూమరేటర్ ని అబ్జర్వ్ చేయండి, 1 మైనస్ cos స్క్వేర్ a ఉంది కాబట్టి దాని ప్లేస్ లో ఏం రాయొచ్చు మనం, sin స్క్వేర్ a రాయొచ్చు. sin స్క్వేర్ a బై డినామినేటర్ లో 1 మైనస్ cos a ఉంది. ఇదే కదా మనం రాబట్టాల్సింది, ఈక్వల్ టు RHS. హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ fourth one. Prove that cot a minus cos a by cot a plus cos a equal to cosecant a minus 1 by cosecant a plus 1. ఓకే, ఒకసారి మనం LHS తీసుకుందాం. LHS ఈక్వల్ టు ఏముంది ఇక్కడ మనకి cot a మైనస్ cos a బై cot a ప్లస్ cos a. ఇలా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే సైన్ కాసులు మినహా మిగిలిన ఏమన్నా సరే వాటిని సైన్ కాసులోకి మార్చుకుంటే మనకి బెటర్ గా ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ఇది కాట్ కాబట్టి దీనికి సైన్ కాసులోకి మార్చి ఎలా రాయొచ్చు, కాస్ ఏ బై సైన్ ఏ అని రాయొచ్చు మైనస్ కాస్ ఏ. ఇక్కడ కూడా మనం సేమ్ అలాగే రాసినట్లయితే కాస్ ఏ బై సైన్ ఏ ప్లస్ కాస్ ఏ. ఇక్కడ న్యూమరేటర్ లోని డినామినేటర్ లోని ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఇక్కడ బై 1 ఉంచుకున్నట్లయితే 1 ఇంటూ కాస్ ఏమవుతుంది, కాస్ ఏ అవుతుంది మైనస్ కాస్ ఏ ఇంటూ సైన్ ఏ, సైన్ ఏ కాస్ ఏ అని రాయొచ్చు. కాస్ ఏ సైన్ ఏ అని రాసినా పర్లేదు. కాస్ ఏ బై సైన్ ఏ ఇంటూ 1 అంటే సైన్ ఏ. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ కూడా ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎల్సిఎం క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. కాస్ ఏ ఇంటూ 1 అంటే కాస్ ఏ ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ బై సైన్ ఏ ఇంటూ 1 అంటే సైన్ ఏ. ఇక్కడ రెండిట్లోని డినామినేటర్ లో సేమ్ ఉంది కదా కాబట్టి కట్ చేస్తున్నాను. ఇంక మనకి న్యూమరేటర్ ఏముంది, కాస్ ఏ మైనస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ బై కాస్ ఏ ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. ఓకే, నేను ఏం చేస్తున్నానంటే రెండిట్లో కూడా నేను కాస్ ఏని కామన్ చేస్తాను. అంటే న్యూమరేటర్ లోని డినామినేటర్ లోని కాస్ ఏని కామన్ తీసాం అనుకోండి, న్యూమరేటర్ లో కాస్ ఏని కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ కాస్ ఏని కామన్ తీస్తే 1 ఉంటుంది, ఇక్కడ మనకి సైన్ ఏ ఉంటుంది, సైన్ ఏ బై నెక్స్ట్ డినామినేటర్ లో కూడా కాస్ ఏని కామన్ తీసాం అనుకోండి, ఇక్కడ 1 ఉంటుంది ప్లస్ ఇందులో మనకి సైన్ ఏ ఉంటుంది. కాస్ ఏ గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ 1 మైనస్ సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ. నేను న్యూమరేటర్ ని డినామినేటర్ ని సైన్ ఏ తో డివైడ్ చేసాం అనుకోండి, ఇదేమవుతుంది 1 బై సైన్ ఏ అవుతుంది మైనస్ సైన్ ఏ బై సైన్ ఏ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది 1 బై సైన్ ఏ అవుతుంది ప్లస్ సైన్ ఏ బై సైన్ ఏ అవుతుంది. ఇక్కడ నేను చేసింది ఏమిటంటే న్యూమరేటర్ ని డినామినేటర్ ని త్రూ అవుట్ గా సైన్ ఏ తో డివైడ్ చేశాను కాబట్టి రెండే టర్మ్స్ ఉన్నాయి కాబట్టి రెండింటిని డివైడ్ చేశాను. ఇక్కడ మనకి 1 బై సైన్ ఏ అంటే ఏంటి, సైన్ యొక్క రెసిప్రోకల్, దాన్ని ఏమంటాం మనం కోసికంట్ ఏ అంటాం. కోసికంట్ ఏ మైనస్
sin a లో sin a 1 టైం పోతుంది కాబట్టి 1 రాయొచ్చు. ఇక్కడ కూడా మనం ఏం రాయొచ్చు, cosecant a అని రాయొచ్చు. ప్లస్ ఇక్కడ కూడా ఎంత వస్తుంది మనకి, 1 వస్తుంది. ఇదే కదా మనం రాబట్టాల్సింది, ఈక్వల్ టు RHS, హెన్స్ ప్రూవ్డ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ప్రూవ్ దట్ secant a into 1 minus sin a into secant a plus tan a equal to 1. ఇంతకుముందు చెప్పినట్లు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ లో sin aలు cos aలు మినహా మిగిలినవి ఏమైనా ఉన్నట్లయితే వాటిని sin cos లోకి మార్చుకోవడానికి ప్రయత్నించాలి. ఇక్కడ LHS లో ఏముంది, secant a into 1 minus sin a into secant a plus tan a. ఇప్పుడు secant a ఎట్లా రాయొచ్చు, 1 by cos a అని రాయొచ్చు. ఇది ఆల్రెడీ సైన్ లో ఉంది కాబట్టి దీన్ని మార్చడం లేదు. మళ్ళా దీన్ని ఎలా రాయొచ్చు, 1 by cos a అని రాయొచ్చు. అలాగే దీన్ని sin a by cos a అని రాయొచ్చు. దిస్ ఈక్వల్ టు 1 into sin a, 1 minus sin a అవుతుంది, 1 minus sin a అవుతుంది, బై డినామినేటర్ లో cos a ఉంటుంది. ఈ రెండు లైక్ ఫ్రాక్షన్స్, రెండిట్లోనే డినామినేటర్ cos a ఉంది కాబట్టి న్యూమరేటర్స్ యాడ్ చేస్తాం. 1 plus sin a by cos a. ఇప్పుడు న్యూమరేటర్స్ డినామినేటర్స్ సెపరేట్ గా మల్టిప్లై చేసినట్లయితే న్యూమరేటర్ లో 1 minus sin a into 1 plus sin a అంటే a minus b into a plus b కాబట్టి a square minus b square రాయొచ్చు. అలాగే డినామినేటర్ లో cos a into cos a, cos square a అని రాయొచ్చు. 1 ని స్క్వేర్ చేస్తే 1, sin a ని స్క్వేర్ చేస్తే sin square a, బై డినామినేటర్ లో cos square a ఉంది. ఇంతకు ముందు చెప్పుకున్న sin square a plus cos square a ఈక్వల్ టు 1 అనే ఐడెంటిటీ ఉపయోగించుకున్నట్లయితే దాని నుంచి 1 minus sin square a ప్లేస్ లో రాయొచ్చు, మనం cos square a రాయొచ్చు. ఆల్రెడీ డినామినేటర్ లో కూడా cos square a అనే ఉంది కదా, cos square a లో cos square a 1 టైం కట్ అవుతుంది, ఈక్వల్ టు 1. ఇదే కదా RHS లో మనం రాబట్టాల్సింది, హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ సిక్స్త్ వన్, cot theta equal to 7/8. Then find the value of 1 plus sin theta into 1 minus sin theta by 1 plus cos theta into 1 minus cos theta. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే గివెన్ cot theta equal to 7/8. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, 1 plus sin theta into 1 minus sin theta by 1 plus cos theta into 1 minus cos theta వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. యాక్చువల్గా అయితే ఇట్లా ఏం చేస్తాం, పైథాగరస్ థీరం ఉపయోగించి cot theta అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఆపోజిట్ సైడ్ కాబట్టి ఆ రెండు తీసుకుని దాని నుంచి మనం హైపోటెన్యూస్ ని ఫైండ్ అవుట్ చేసి sin a cos a వాల్యూలు ఫైండ్ అవుట్ చేసి చేస్తాం. కానీ అంతకంటే ఐడెంటిటీని ఉపయోగించుకుని ఈజీగా చేయొచ్చు అనమాట. న్యూమరేటర్ లోని డినామినేటర్ లో రెండు కూడా a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫామ్ లో ఉన్నాయి కాబట్టి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫామ్ లో రాయొచ్చు. అలాగే డినామినేటర్ కూడా a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫామ్ లో రాసినట్లయితే ఇక్కడ 1 అని స్క్వేర్ చేస్తే 1, sin theta అని స్క్వేర్ చేస్తే sin స్క్వేర్ theta బై 1 అని స్క్వేర్ చేస్తే 1, cos theta అని స్క్వేర్ చేస్తే cos స్క్వేర్ theta. ఇంతకు ముందు చెప్పుకున్న sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta నుంచి మనం రెండు ఫార్ములాస్ తయారు చేయొచ్చు. 1 minus sin స్క్వేర్ theta is equal to cos స్క్వేర్ theta అని రాబట్టొచ్చు. అలాగే 1 minus cos స్క్వేర్ a is equal to or theta equal to sin స్క్వేర్ theta అని రాయొచ్చు. కాబట్టి దీని ప్లేస్ లో మనం ఏం రాయొచ్చు, cos స్క్వేర్ theta అని రాయొచ్చు. డినామినేటర్ లో sin స్క్వేర్ theta అని రాయొచ్చు. ఇక్కడ న్యూమరేటర్ కి డినామినేటర్ కి స్క్వేర్ ఉంది కాబట్టి దీన్ని cos theta by sin theta ఎక్స్పోనెంట్ అండ్ పవర్స్ లో నేర్చుకుంటాం కదా, హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. cos theta by sin theta వాల్యూ ఆల్రెడీ మనం tan అని నేర్చుకున్నాం కదా ఫార్ములాస్ లో, cot అని నేర్చుకున్నాం కదా, cot theta హోల్ స్క్వేర్. మనం ఇచ్చిన వాల్యూస్ లో cot theta వాల్యూ ఇచ్చేసారు ఎంత, 7/8 కాబట్టి 7/8 హోల్ స్క్వేర్. 7 స్క్వేర్ చేస్తే 7 7s are 49, 8 8s are 64. కాబట్టి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ ఎంత అవుతుంది అనమాట, 49/64 అవుతుంది అనమాట. నెక్స్ట్ సెవెంత్ వన్, ప్రూవ్ దట్ cosecant theta minus cot theta whole square equal to 1 minus cos theta by 1 plus cos theta.
ఫస్ట్ LHS తీసుకుందాం. ఇక్కడ LHSలో ఏముంది? LHS ఈక్వల్ టు కోసికంట్ థీటా మైనస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ ఉంది. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, సైన్ కాసులు మినహా మరి ఏమున్నా వాటిని సైన్ కాసులోకి మార్చేయండి. కోసికంట్ ఇది కోసికంట్ కదా, కోసికంట్. ఓకే, కోసికంట్ మనం ఎలా రాయొచ్చు? 1/sin θ అని రాయొచ్చు. కాట్ థీటాని ఎట్లా రాయొచ్చు? cos θ/sin θ అని రాయొచ్చు. స్క్వేర్ ఉంది కదా. ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటే రెండిట్లోని డినామినేటర్ లో sin θ అనే ఉంది కాబట్టి న్యూమరేటర్స్ డైరెక్ట్ గా 1 - cos θ అని రాసేసేయచ్చు బై sin θ హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ స్క్వేర్ అనేది అంటే a/b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a²/b² అని రాస్తాం కదా. కాబట్టి 1 - cos θ హోల్ స్క్వేర్ బై sin స్క్వేర్ θ అని రాయొచ్చు. ఐడెంటిటీ చెప్పుకున్నాం కదా మనం, sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ ఈక్వల్ టు 1. దీని నుంచి మనం sin స్క్వేర్ θ ఈక్వల్ టు 1 - cos స్క్వేర్ θ అని రాయొచ్చు కదా. కాబట్టి దీన్ని ఉపయోగించుకున్నట్లయితే ఈ డినామినేటర్ లో sin స్క్వేర్ θ ఉంది కాబట్టి దాని ప్లేస్ లో 1 - cos స్క్వేర్ θ రాస్తున్నాను. 1 - cos θ హోల్ స్క్వేర్ బై 1 - cos స్క్వేర్ θ. ఈ 1 అని అవసరమైతే మనం 1² అని రాసుకోవచ్చు కదా, ఎందుకంటే 1 స్క్వేర్ చేస్తే 1 వస్తుంది కాబట్టి. ఇప్పుడు చూడడానికి a² - b² లా ఉంది కాబట్టి a + b × a - b అని రాయొచ్చు. కాబట్టి 1 - cos θ హోల్ స్క్వేర్ బై a + b అంటే 1 + cos θ × a - b 1 - cos θ. ఇక్కడ 1 - cos θ ఒకటి ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఒకటి కట్ అవుతుంది. ఇంకేముంటుంది మనకి? న్యూమరేటర్ లో 1 - cos θ ఉంటుంది, డినామినేటర్ లో 1 + cos θ ఉంటుంది. ఇదే కదా మనం రాబట్టాల్సింది. ఈక్వల్ టు RHS. హెన్స్ ప్రూవ్డ్. ఓకే, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని మరికొన్ని ప్రాబ్లమ్స్ ని మీరు ఓన్ గా ప్రయత్నించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.